బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది ఓ మహిళ. హెల్మెట్ లేదని ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంకేముంది, వెంటనే బూతు పురాణం స్టార్ట్ చేసింది. స్కూటీని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే దాడికి పాల్పడింది. పోలీసులపై స్కూటీని ఎక్కించింది ఆ మహిళ. పోలీసులను బూతులు తిడుతూ హంగామా సృష్టించింది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మహిళ రచ్చకు దిగింది. మహిళను ఆపేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సైదా జరీన్ పేరుపై స్కూటీ TS12 EF 9868. ఒక్కసారి ఆడియో వినండి, అక్కడ ఏం జరిగిందో చూడండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. అక్కడ ఏం జరిగింది కాన్వర్సేషన్, ఆ బూతు పురాణం మీరే విందురు కానీ. చూసారు కదా, ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ ఏం జరిగిందో అర్థం ఏంటుంది. ఒక్కసారి అటుగా వెళ్తూ ఉన్నారు. బహుశా ఆ ఇద్దరు కూడా వాళ్ళ వెహికల్ మీద వెళ్తూ ఉంటే పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు? కారణం ఏదైనా కావచ్చు. హెల్మెట్ లేదా, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. ఐసెడ్ కారణం ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆపారంటే కనుక వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత భారత పౌరుడి మీద ఉంటుంది. భారత పౌరుడు, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవ్వరికీ లేదు. అది మహిళ అయినా పురుషుడైనా. మీరు చూడొచ్చు, ఆ వ్యక్తిని ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. PCR విజువల్ ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఈ మహిళ ఆ బైక్ని పట్టుకునే కన్నా ముందు ఆ అతగాడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ మహిళ వెనకాల సీట్ నుంచి దిగి నేను చూసుకుంటా అని చెప్పి పోలీసుల ముందే దౌర్జన్యంగా వెహికల్ ముందుకు తీసుకెళ్తుంది. ఎవడిచ్చాడబ్బా మీకు ఆ హక్కు? మహిళ అయినా పురుషుడైనా. ఇక్కడ పోనీ ఒక ముస్లిం మహిళ అనే ఒక కాంటెక్స్లోకి వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ అదే వ్యక్తి వాళ్ళు వెళుతూ ఉంటే, అదిగో ఒక్కసారి ఈ విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ పురుషుడు ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, అతగాడు బండి నడుపుతున్న సందర్భం చూడండి. పోలీసులు చేత్తో తోసేస్తుంది నెట్. అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా తిరుగుతుందో. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. హ్యూమన్ రైట్స్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ దాట్. మానవ విలువలు ఎవరికైనా ఒకటి, మర్యాద ప్రతి ఒక్కరికి ఒకటి. అందులో పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తుల మీద చేయి చేసుకోవడం అంటే, లెట్స్ సీ పోలీసు ఎటువంటి యాక్షన్లోకి దిగుతారు. అండ్ మీరు అనుకోవచ్చు కాక వీళ్ళేదో అన్యాయంగా ఆపేస్తుంటారేమో అని చెప్పి. పోనీ అక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే వెహికల్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసు ఇప్పటి వరకు? ఎన్ని చలాన్లు ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్ నుంచి ఇఫ్ పాసిబుల్. ఎస్, థ్యాంక్ యూ. మీరు చూడొచ్చు, ఇప్పటికీ 900 రూపాయలు వాళ్ళు చలాన్ కట్టాల్సి ఉంటుంది. 900 రూపాయలు ఒక్కొక్కటి. ఎందుకో తెలుసా? లైన్ క్రాస్ చేసినందుకు. ఐఎమ్ సారీ, టోటల్గా ఓకే, బహుశా అప్పుడు రీడిఫైన్ అయినట్టుంది. మళ్ళీ 5,900 అండ్ ఇప్పుడు చూసుకున్నప్పుడు ఓకే 6,000, దాదాపుగా 6,000 రూపాయలు అక్కడ ఏకంగా వాళ్ళ మీద చలానా ఉంది. ఎస్ బా,
అక్షరాల 5,900 ప్లస్ 700 మొత్తం 6,600. దేని దానికి నేను చెప్తాను చూడండి. వితౌట్ హెల్మెట్, 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 వితౌట్ హెల్మెట్ కంప్లీట్గా. అండ్ దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్, 13సారి ట్రిపుల్ రైడింగ్, 12 సార్లు వితౌట్ హెల్మెట్కి చలాన్ పడింది. అచ్చే లెక్కలేదు. 13సారి ట్రిపుల్ రైడింగ్ లెక్కలేదు. 14సారి వితౌట్ హెల్మెట్ అండ్ 15సారి ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, ఇవన్నీ 15సారి. అండ్ 16సారి వితౌట్ హెల్మెట్, 17సారి రాంగ్ పార్కింగ్, 18సారి నాట్ వేరింగ్ హెల్మెట్ బై పైలన్ రైడర్. ఆ తర్వాత 19సారి ఫ్యాన్సీ ఆర్ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్. ఓ మై గాడ్, ఫ్యాన్సీ ఆర్ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ అట్ ఇక్కడ. అండ్ 20సారి రాంగ్ సైడ్ డ్రైవింగ్. అది ఎప్పుడు 2 జూన్ 2026, మొన్నటికి మొన్న జరిగింది ఇది. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, టేక్ యువర్ ఫోన్, వెంటనే ఫోన్ తీసి మీ రియాక్షన్. బికాస్ ఇక్కడ మహిళ కాబట్టి చేయి చేసుకోవచ్చా, మహిళ కాబట్టి పోలీసుల మీద చేయి చేసుకోవచ్చా, ఒక మహిళ అయినంత మాత్రాన పోలీసుల మీద చేయి చేసుకోవచ్చా? మీరు చూడొచ్చు, పోలీసులు నెట్టేస్తూ ఉన్న సందర్భం. అండ్ ఆ వ్యక్తి కూడా చూడండి, పోలీసులు తోసేసి నుపద అని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అండ్ ఇదేనా కాన్స్టిట్యూషన్కి మనం ఇచ్చే వాల్యూ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ అబౌట్ నేషనాలిటీ. మన జాతీయత, మనం ఎవరు భారతీయులం, మనకి రెస్పెక్ట్ ఇచ్చుకోవద్దా? ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ కాస్త పక్కన పెడతాం. ఈ కాంటెక్స్కి వచ్చినప్పుడు మనంతా భారతీయులు అయినప్పుడు మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగానికి సంబంధించి దాంట్లో చట్టాలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తామా? దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ రైజెస్ టుడే. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? బికాస్ ఇది చాలా హజ్జో భాయ్ అంట. వాడుకో, అసలు ఈ మాట ఉపయోగించచ్చా ఒక పోలీసుల పట్ల? తిడతారా మీరు? నోటుకు వచ్చినట్టు తిడతారా? అండ్ ఫస్ట్ వాడిని తీసుకొని జైల్లో పెట్టాలి. అంతలా పోలీసులు ముందు అడుస్తూ ఉన్నాడు. సో ఎవడు వాడు? ఇఫ్ అట్ ఆల్ హీ ఈస్ ఏ కామన్ మ్యాన్, సాధారణ పౌరుడైనప్పుడు నీ పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తే, నీ పట్ల వాళ్ళు ఇబ్బందికరంగా వ్యవహరిస్తే వెళ్ళి చట్టాన్ని ప్రశ్నించుకోవాలి, లేకపోతే వెళ్ళి కోర్టును ఆశ్రయించుకోవాలి. ఒక్కసారి విజువల్ చూడొచ్చు మీరు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా. పాసిబుల్ ఇదే విషయం ఇంకోటి ఉంటుంది కదండి. ఈ భర్త ముందు వెళ్తూ ఉంటాడు అండ్ తను బైక్ దిగమని చెప్పి మహిళ వెళ్తుంది. ఇట్స్ పాసిబుల్. ఆ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్లోకి వ్యక్తం చేయాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు, డైల్ చేయొచ్చు 0406931611, 0406931622. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇది ఎప్పుడు జరిగింది అండ్ ప్రస్తుతం ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారా లేదా? ఎస్ సచిన్, వాళ్ళిద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదైతే ఖచ్చితంగా కూడా 2 days బ్యాక్, అంటే 2 రోజుల క్రితం జరిగింది. ఇది కూడా, ఈ సిచ్యువేషన్ కూడా ఎందుకు ఏర్పడ్డది అని అంటే కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా ఆ బండి అనేది వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటుగా అన్బ్యాలెన్స్డ్గా వస్తుండడము ట్రాఫిక్ పోలీసులు గమనించడం కూడా జరిగింది. అది గమనించి ఆ వెహికల్ ఆపినప్పుడు ఆ మహిళ తనకు ట్రాఫిక్ పోలీసులకు సమాధానం చెప్పకుండా వాళ్ళపై రివర్స్లో వాళ్ళ మీద చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అలాగే వాళ్ళను తిడుతూ ఉండడము అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలాంటి సమయంలో మరి మహిళైనా పురుషులకైనా ట్రాఫిక్ విషయానికి వస్తే అందరికీ ఒకటే రూల్స్ వర్తిస్తాయి. కాబట్టి ఆ రూల్స్ వర్తించేటప్పుడు తనకి హెల్మెట్ లేదు, ఒకటి బండి కూడా కరెక్ట్గా రావడం లేదు అనే ఒక అనుమానంతో బండి ఆపడంతో తను డైరెక్ట్గా పోలీసుల మీద చేయి చేసుకునేంత పని జరిగింది అని కూడా చెప్పొచ్చు. ఆ విషయంలో ఏకంగా బండి ఆపడమే కాకుండా పోలీసులపైకి బండి ఎక్కించడం కూడా జరిగింది. మరి తనతో పాటు ఉన్న వ్యక్తి కూడా తను కూడా ఆమెను సమర్థిస్తున్నాడే తప్ప పోలీసులకు సంజయ్ చెప్పడం లేదు. అందుకు చాలా అంటే చాలా బూతులతోటి అసభ్యకరమైన వ్యాఖ్యలు తను మాట్లాడడం కూడా జరిగింది. అందుకు పోలీసులు అంటే అక్కడ చాలా రచ్చ చేయడం కూడా జరిగింది. అది రాత్రి సమయం. అందులో ఒకటి ఇక్కడ ట్రాఫిక్ విషయంలో ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము. హెల్మెట్లు లేకుండా, రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్ వస్తూ కూడా చాలామంది ప్రమాదానికి గురవుతున్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము. అలాంటిది ఇక్కడ కూడా వాళ్ళకు ఆ నేపథ్యంలోనే అనుమానం కలిగి బండి ఆపడంతో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో తప్పు పట్టింది ఆ మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. తప్పు పట్టి వాళ్ళ మీద విరుచుకు
పడడంతో కూడా వాళ్ళిద్దరిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటి అంటే ఆ బండి పైన 9 సంవత్సరాలుగా చలానాలు అట్లాగే ఉన్నాయి. ఒక చలానా కూడా వాళ్ళు చెల్లించలేదు. 6,600 రూపాయల చలానా కూడా ఉంది ఆ బండి పైన. అయినప్పటికీ కూడా ఆ బండి పైన చలానా ఉంది, అది క్లియర్ చేయండి అన్నప్పటికీ కూడా ఆ మహిళ ఏ మాత్రం కూడా ససేమిరా వాళ్ళ మాటే వినిపించుకోకుండా వాళ్ళ మీదకి విరుచుకుపడుతూ బూతులు తిడుతూ వాళ్ళపైకి బండి ఎక్కిస్తూ కూడా చాలా రాద్ధాంతం చేసింది అక్కడ అని కూడా చెప్పుకోవచ్చు సచిన్. ముఖ్యంగా ఆల్రైట్, ఒక్కసారి నిర్మల మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటికీ మహిళ కాబట్టి, హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి వీ హ్యావ్ టు లీవ్ హర్. అఫ్కోర్స్ చట్టంలో అయితే మాత్రం మనమే డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోని చెప్పి, మీకు ఎవరికైనా హెల్మెట్ కనిపిస్తూ ఉందా? హెల్మెట్ కనిపిస్తూ ఉందా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. నాకైతే ఎక్కడ హెల్మెట్ కనిపించట్లేదు. ఎవరికైనా చట్టం ఒకటి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ మీకు ఇబ్బంది అనుకుంటే కనుక మనకి చట్టాలు ఉన్నాయి కదా, అందరికీ చట్టం సమానమే కదా. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మీ ఫోన్లు తీసి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి? ఇక్కడ మతం గురించి నేను మాట్లాడట్లేదు. బియాండ్ రిలీజియన్ మనం మాట్లాడుకోవాలి. బియాండ్ రిలీజియన్ అక్కడ మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా చట్టాలను పాటించాల్సిందే. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఏ మతమైనా చట్టం ముందు సమానమే. మీరు చూడొచ్చు, మహిళ కదా అని చెప్పి అంత దురుసుగా ప్రవర్తించడం ఇది సమంజసమా? పోలీసులు ఆపినప్పుడు చలాన్ రాస్తే కట్టాలే, లేకపోతే ఏదో ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలని చెప్పి ఒకరు కామెంట్ చేస్తూ ఉన్నారు. అభ్యంతరకరంగా కాకుండా, అసభ్యకరంగా కాకుండా అర్థవంతంగా కనుక మీరు కామెంట్ చేస్తే నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్గా మీనింగ్ఫుల్ కామెంట్ చేస్తే కనుక. ఓకే, ఇంకొంతమంది కామెంట్ చేశారు. ఖాజా షేక్, డబ్బులు టైంకి ఉండవు, పోలీసులు అప్పుడు పే చేయి అని తిప్పలు పెడుతూ రోడ్డు మీద అని చెప్పి. గ్రేట్, ఒక్కసారి పోలీసులు ఈ అంశాన్ని గమనించాలి. ఒకరు వింటూ ఉంటే కనుక డబ్బులు టైంకి ఉండవు, పోలీసులు అప్పుడు పే చేయి అని చెప్పి తిప్పలు పెడుతూ రోడ్డు మీద అని చెప్పండి. బట్ ఖాజా షేక్, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్, 6,000 చలానాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఎప్పుడో చోట కట్టాలి కదా. లేకపోతే పోలీసులు యాక్షన్లోకి ఇటువంటి వెహికల్స్ని సీజ్ చేస్తే కనుక ఇంకోసారి ఆ రిపీటెడ్ ఇష్యూస్ ఉండవేమో కదా. బహుశా మీరన్న పాయింట్ కూడా కరెక్టే. డబ్బులు ఉండవు కాబట్టి పోలీసులు ఒక సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకొని ఆ తర్వాత చెల్లించకపోతే యాక్షన్లోకి దిగితే కనుక ఇట్ విల్ బి ఫైన్, రైట్? సో మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఓల్డ్ వీడియో అని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది ఓల్డ్ వీడియో అయినా వాళ్ళ చలాన్స్ ఒక్కసారి చూడండి. పోనీ మీరన్న మాట అనుకుందాం. జూన్ 2, 2026 అప్పుడు కూడా వాళ్ళకి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, దాంతోపాటు డేంజరస్ డ్రైవింగ్ అని ఉంది, 2 or 3 వీలర్స్ అని చెప్పి. ఒక్కసారి అక్కడ జరిగిన కాన్వర్సేషన్ చూద్దాం. ఒకసారి చూడండి, ఆ బైక్ని పోలీసుల మీదకి ఎలా ఎక్కిస్తున్నారు ఆ మహిళ. వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే బైక్ వాళ్ళపై 3 పోలీసులు వాళ్ళతో అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇదే ఎపిసోడ్లోకి ఇద్దరు జరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడతారు. ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో ప్లే చేయండి. వాళ్ళతో కూడా వాదిస్తారు ఈ మహిళ. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ రిక్వెస్ట్ చేయించిన విజువల్స్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వేరే వ్యక్తి వచ్చి ఈమెతో వాదించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడొచ్చు, విజువల్ చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అదుగు ఆ వ్యక్తి వెహికల్ తీస్తూ ఉంటే కూర్చోమని అంటూ ఉంటారు. కాదని చెప్పి వెంటనే అదిగోండి పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే ఆ మహిళ చూడండి ఏం చేస్తారు. ఇక్కడ చూడండి, అదిగోండి ఆ వ్యక్తి పట్టుకున్నారు కదా, అదుగు ఆ వ్యక్తిని, ఆ రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని దీపం అని చెప్పి వెంటనే ఈ మహిళ ఆ వెహికల్ని పట్టుకొని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి వచ్చి మాట్లాడతారు. ఆ మహిళని వారించే ప్రయత్నం చేస్తారు. ఏమో వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, చట్టం ఎవరికైనా ఒకటే కదా అని చెప్పి ఆ వ్యక్తితో కూడా మాట్లాడతారు. అదిగో చూడండి ఎంత బిగ్గరగా కాకలేస్తూ, అరే హజ్జో బాయ్ అడ్డులే అని చెప్పి చూడండి అలా చేత్తో తోసేస్తూ ఉందో. అండ్ ఇదే బైక్ మీద, ఇదే వెహికల్ మీద చలాన్లు ఉన్నాయి.
6,000 రూపాయల చలాన్లు ఉన్నాయి, అడ్డులంటే మేము వెళ్ళిపోవాలని చెప్పి గట్టిగా కేకలు వేసుకుంటూ ఆ ట్రాఫిక్ పోలీసుని తోసేసే ప్రయత్నం. అదిగో ఈ కాన్వర్సేషన్ విందాం, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటే. రైట్, చూసారు కదా, ఆ వ్యక్తి వచ్చి వారుస్తున్న బండి మీద చేయి కూడా వేయనుకుంటారు, మా బండి మీద చేయేస్తారా అని అర్థం వచ్చేలాగా, భావం వచ్చేలా ఆ చేయిని తోసేస్తుంది. ఎవరిచ్చిన హక్కు ఇది? మన పోలీసులకి, మన వ్యవస్థలకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోమా? అఫ్కోర్స్ మన వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి, మన వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. నిన్న చూసారు, చెబ్బ చెల్లుమ అనిపించారు. అంత అధికారం ఎవరికీ లేదు. బట్ అలా అని చెప్పి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళకు కూడా మర్యాద తిరిగి ఇవ్వాలి. మీరు చూడొచ్చు, అక్కడ 3 పోలీసులు ఆ మహిళను ఆపలేకపోతూ ఉన్నారు, ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆ ల్యాప్టాప్లో పెట్టుకున్న, ల్యాప్టాప్ చేతిలో పట్టుకున్న వ్యక్తి, ల్యాప్టాప్ కాదు వర్షం వేసే ఒక చిన్న మినీ ట్యాబ్ లాంటిది, ఎడం చేత్తో పెట్టుకుని కుడి చేత్తో ఆ వెహికల్ ఆపే ప్రయత్నం చేస్తుంటే అతనే తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 3 పోలీసులు, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు, 3ని కూడా బండితో తోసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ మహిళ. ఇదేనా దేశానికి మనం ఇచ్చే గౌరవం? వాళ్ళు ఇబ్బంది పెట్టారు, పోనీ ఆ బండికి ఉన్న చలాన్ల సంగతి చూస్తే కనుక తెలుస్తుంది. 20 చలాన్లు ఉన్నాయి. 2వ తారీఖు జూన్ 2 వరకు చూసుకుంటే ఏకంగా 20 చలాన్లు ఉన్నాయి. 6,600 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి, టోటల్ ఫైన్స్. నేను ఒక్కసారి మీరు చూస్తే కనుక 10వ తారీఖున 2015 నుంచి ఈ చలాన్లు అలాగే ఉన్నాయి. 2017లో అంతే, హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతూ ఉన్న ఆ ఇమేజ్ నేను చూస్తూ ఉన్నా. మీరు కొట్టచ్చు, మీరు గూగుల్లో కనుక ఈ చలాన్ల గురించి ఆ నెంబర్ తీసుకుని చూస్తే ఒక్కసారి 2015 నుంచి ఇప్పటి వరకు 20 ఉన్నాయంటే ఒక్కసారి కూడా హెల్మెట్ లేని సందర్భం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు చూడొచ్చు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉందో, ఎంత దౌర్జన్యం చేస్తూ ఉందో సదరు ఆ మహిళ. ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.